తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రామ్లల్లాను టెంట్ కిందకు పంపుతారు అంటూ కూడా మోదీ వ్యాఖ్యానించారు. నన్ను ఎట్లా చూస్తారు మీరు, ఏం చెప్తారు? రాముడు పేరు తీయకుండా నరేంద్ర మోడీ గారు అసలు వారికి పూట గడవడం లేదు. ప్రతి సందర్భంలో రాముడు పేరు, రాముడు లాగా రాజ్యం చేస్తా, నేను రాముడిలాగా అభివృద్ధి చేసినని చెప్పేసి 10 సంవత్సరాల కాలంలో నేను చేసినటువంటి అభివృద్ధి ఇది, రాముడు లాగా నేను రాజ్యం పరిపాలన చేసిన, నేను చేసిన డెవలప్మెంట్ ఇదని చెప్తా ఉన్నాడా నరేంద్ర మోడీ గారు? 14 మంది ప్రధానులు 63 లక్షల కోట్ల అప్పు చేస్తే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 163 లక్షల కోట్ల అప్పు చేసిండు. వీరు వచ్చిన తర్వాత 10% కార్పొరేట్ ట్యాక్స్ తక్కువ చేయడంతో 1,80,000 కోట్ల రూపాయలు పెట్టుబడిదారుల మేలు జరిగినాయి. 16 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిదారులు రుణమాఫీ చేసిండు. అదే కాకుండా దేశంలో పెద్ద ఎత్తున అప్పు చేసి ఎగవేగదారులంతా కూడా ఈరోజు విదేశాల్లో యథేచ్ఛగా తిరుగుతూ ఉన్నారు. ఈ అన్నిటి గురించి మాట్లాడకుండా నరేంద్ర మోడీ గారు 65 లక్షలు రావాల్సినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను 5 లక్షల కోట్లకే అదానికి అంబానీకి అంటగట్టిండు. ఎన్డీ అంటే నేషనల్ డెవలప్మెంట్ ఫర్ అదానీ అంబానీ. 2014 అదానీ 603 స్థానంలో ఉంటే ఇప్పుడు 3వ స్థానంలో ప్రపంచ కుబేర్లలో. ఆస్ట్రేలియా నుంచి వచ్చే అదానీ బొగ్గుకు 24,500 రూపాయలు ఇస్తూ కోల్ ఇండియా బొగ్గుకు 4,500 రూపాయలు మాత్రం ఇస్తుండు నరేంద్ర మోడీ గారు. ప్రతి సంవత్సరం అదానికి 5,000 కోట్ల రూపాయలు మేలు చేస్తూ ఉన్నాడు. ఈ అన్నిటి గురించి చర్చ ఎక్కడ చేయాల్సి వస్తుందని చెప్పేసి ఎంతసేపు రామలల్లా లేకపోతే రామ మందిరం మీద కాంగ్రెస్ పార్టీ వస్తే బీసీల రిజర్వేషన్ తీసిపోయి మైనార్టీలకు ఇస్తుంది, కాంగ్రెస్ పార్టీ వస్తే హిందువుల పుస్తకాలు తీసిపోయి ముస్లింలకు ఇస్తుంది అని చెప్పేసి ప్రజలు రెచ్చగొట్టే ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేస్తూ ఉన్నారంటే, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ జీడిపి గతంలో 2014 ముందు 7.8% ఉంటే ఇప్పుడు 5.8% అయింది. పేదరికం పెరుగుతూ ఉంది, రూపాయి పతనం అవుతుంది, ఎగుమతులు తగ్గుతూ ఉన్నాయి, దిగుమతులు పెరుగుతూ ఉన్నాయి. దేశంలో ప్రజలు అధిక ధరతో ఇబ్బంది పడుతూ ఉన్నారు, అప్పులు పెరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వ రంగ సంవత్సరంలో అప్పనంగా అదానికి అంబానికి చెప్పే ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేస్తూ ఉన్నారు. నమో అంటే నమ్మించు మోసం చేసుడు, బీజేపీ అంటే భారతీయ జుంబులా పార్టీ, భారతీయ జూటా పార్టీ, ఎన్డీ అంటే నేషనల్ డెవలప్మెంట్ ఫర్ అదాని అంబానీ కోసం చేస్తూ ఉంది. కాబట్టి ప్రజలంతా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారిని గురించి ఎక్కడ చీదరించుకుంటారు అని చెప్పేసి ఎంతసేపు రాముడి పేరు మీద రాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేవాలయంలో ఉన్న బంగారం కావచ్చు, మహిళల మెడలో ఉన్న మంగళసూత్రాలు కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం లాగేసుకుంటుందని పెద్ద ఎత్తున ప్రచారమే జరుగుతుంది. దానికి కౌంటర్ ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని కొంతమంది చెబుతూ ఉన్నారు. ఇప్పుడు ఇప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఈ దేశంలో 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు పరిపాలించిన అసలు ఎప్పుడన్నా ఏనాడన్నా ఏ గుళ్ళో ఉన్న బంగారం అన్న కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుందాం? కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతసేపు దేవుళ్ళ మీద రాజకీయం చేయలేదు, డెవలప్మెంట్ మీద రాజకీయం చేసినాం. ఆనాడు 1947లో అది స్వతంత్రం చేపట్టిన నాడు 30 కోట్ల మంది ఉండే, ఈరోజు 130 కోట్ల మంది ఉన్నారు. ఆనాడు ప్రభుత్వ రంగ సంస్థలను నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు ఏర్పాటు చేశారు. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఒక్క ప్రభుత్వ రంగ సంస్థను ఏర్పాటు చేయకపోగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు అప్పనంగా అదానికి అంబానికి అంటగడుతూ ఈ దేశంలో పెట్టుబడిదారులు కొమ్ముది కాసే ప్రయత్నం చేస్తూ ఎంతసేపు మతం మీద రాజకీయం చేసే ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎంతసేపు మతం ఆధారంగా ఈ దేశంలో 3వసారి అధికారం రావాలని చెప్పేసి కలలు కంటూ రాష్ట్రాల పంచాయతీ పెట్టే ప్రయత్నం. అదేగా కర్ణాటకలో ఎలక్షన్ జరుగుతుంటే కేరళకు సంబంధించిన స్టోరీ తీసుకొచ్చే ప్రయత్నం, కర్ణాటకలో ఎలక్షన్ జరుగుతుంటే జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఇష్యూని తీసుకొచ్చే ప్రయత్నం, కర్ణాటకలో ఎలక్షన్ జరుగుతుంటే కావేరీ జల వివాదం, కర్ణాటకలో ఎలక్షన్ జరుగుతుంటే గుజరాత్ పాలకు సంబంధించి ఇష్యూస్ తీసుకొచ్చి రాష్ట్రాలకు పంచాయతీ పెట్టే ప్రయత్నం నరేంద్ర మోడీ గారు చేస్తూ కాలం వెలదీస్తూ 3వసారి అధికారం రావాలని ఆకాంక్ష తప్ప ఈ దేశంలో అభివృద్ధి పరంగా నేను ఇది చేసిన, నేను వచ్చిన తర్వాత ఇంత జీడీపీ పెరిగింది, నేను వచ్చిన తర్వాత ఇన్ని అప్పులు చేసిన, ఇన్ని ప్రభుత్వ రంగ సంస్థలు నెలకొల్పిన, ఇంత నిరుద్యోగం తక్కువ చేసిన అని చెప్పి నరేంద్ర మోడీ గారు మాట్లాడతలేరు. అదే కాకుండా వారి మేనిఫెస్టో చాలా స్పష్టంగా చెప్పిండు, ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి ఈ 10 సంవత్సరాల కాలంలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి, కానీ ఇచ్చింది 7 లక్షల ఉద్యోగాలు మాత్రమే. అదే కాకుండా ప్రతి ఒక్కరి అకౌంట్లో నల్లధనం 15 లక్షల రూపాయలు తెస్తానని చెప్పిండు, ఒక్క అకౌంట్లో కూడా ₹1 చేసిన పాపాన పోలే. అదే కాకుండా రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానడు. అదే కాకుండా 60 సంవత్సరాలు ప్రతి రైతుకు పెన్షన్ ఇస్తానని ఎవరికి కూడా ఇవ్వలేదు. అదే కాకుండా 700 మంది రైతులు మినిమం సపోర్ట్ ప్రైస్ కోసం దీక్షలు చేసి ధర్నాలు చేసి చనిపోతే పడుచుకున్న పాపన భారతీయ జనతా పార్టీ పోలేదు. అదే కాకుండా ఫసల్ బీమా యోజన కింద గతంలో కేంద్ర ప్రభుత్వం 50% భరించేది, కానీ దాన్ని 20% తక్కువ చేసిండు. గతంలో రైతులకు సంబంధించిన ఎన్ఆర్జీఎస్ స్కీమ్ మీద పని దినాలు ఉండేది, 100 రోజుల పని దినాలు 40 రోజులు కుదించింది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ చెప్పుకోవడానికి ఏది లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తే ప్రయత్నం, హిందువులను సెంటిమెంట్ వాడుకునే ప్రయత్నం, ముస్లింలను బూచిగా చూపించే ప్రయత్నం ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. కాబట్టి 80% 3వసారి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయడానికి ప్రజలు సిద్ధంగా లేరు.